కనుమ గురించి. కనుమ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? పశువుల పూజ చేస్తుంటారు. అలాగే ముగ్గుల విషయంలో వచ్చేసరికి కూడా రథం ముగ్గులు పెట్టడం, ముగ్గుల్లో కూడా మార్పు చూస్తాం మనం. అన్ని రథాలే కనిపిస్తాయి. కారణం ఏంటి? అలాగే దైనందినంగా ఆ రోజు ఎట్లాంటి సాంప్రదాయాలు పాటించాలి? కనుమ రోజు ఇది పశువుల పండుగ అని మీరు అన్నట్టుగానే దీని వెనక కూడా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా కనిపిస్తుంది. రైతులకి మన ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ముందు నుంచి పండుగలన్నీ వచ్చినవి రైతుల పండగలాగా కదా. రైతులకి సంవత్సర కాలం అంతా కూడా సాయం చేసిన పశువుల్ని ఆ రోజు వాళ్ళు ఎంత బాగా సత్కరించుకుంటారంటే థ్యాంక్స్ గివింగ్ లాగా చర్యల్లో చూపిస్తారు. మాటలు వాటికి తెలియదుగా కదా. అవును. ఆ కొట్టము అంటే ఎక్కడైతే పశువులు ఉండే ప్లేస్ ఉంటుందో శుభ్రం చేస్తారండి. మొత్తం చాలా శుభ్రం కడిగి చాలా బాగా శుభ్రం చేసి వీటికి కూడా స్నానం చేయించి బాగా దానికి గంధం బొట్టు అన్నీ పెట్టి మెడలో పూలమాలలు వేసి కొంతమంది బట్టలు అవన్నీ కూడా వేగా చూసాను దాని మీద ఇలా కప్పుతారు. బట్టలు కప్పి కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములు కాళ్ళ వీటికి వెండి నగలు కూడా చేయిస్తారు. డబ్బులున్న మోతుబరులు రెస్పెక్ట్. అంటే మనం డబ్బులు వచ్చినప్పుడు ఎలా నగలు కొనుక్కుంటున్నామో నాకు ఇన్ని లక్షలు తెచ్చిపెట్టిన నా పశువులు ఇవి నా కంపానియన్స్, నా టూల్స్ కదా, వాటికి ఇవాళ నేను రెస్ట్ ఇవ్వాలి, వాటికి గౌరవించుకోవాలి అనుకునే పండుగ. ఆ రోజు ఏం చేస్తే వాటికి ఇష్టమైన భోజనాలన్నీ తయారు చేసి పెడతారు. తర్వాత ఆ రోజు లీవ్ అంటే తనకి హాలిడే కాబట్టి బండి కూడా కట్టనివ్వరండి. అందుకని కనుమ రోజు ఎవరు కాకి కూడా కదలదు అని నానుడి అందుకొచ్చింది. ఎందుకు ఒకప్పుడు మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, గుర్రపు బండీలు కానీ ఎద్దు బండీలు కానీ. మరి ఒక మూల పూజ చేసి దానికి ఆ రోజు రెస్ట్ అని సంవత్సరం అంతా కష్టపడిందని దానికి భోజనం పెట్టి రెస్ట్ తీసుకోమన్నప్పుడు మళ్ళీ బండి కట్టి స్టేషన్లకి వీటికి బయలుదేరడం అనేది చెయ్యరు. ఆ రోజంతా వాటికి రెస్ట్ ఇస్తారు. అందుకని ఎవరు ఎక్కడికి కదలరు. రెండోది నేను విన్నది ఇంకోటి ఏంటంటే తమిళనాడులో కొంతమంది పండితులు చెప్పిన కారణం, తమిళనాడులో 4 రోజుల పండుగ చేసుకుంటారు. ముక్కనుమ అని 4వ రోజు చేస్తారు. ఆ రోజుట ఈ పండగలంటే మనం అన్ని వెజిటేరియన్ ఫుడ్డే వండుతాం కాబట్టి దేవుడి నివేదనకి వీటన్నిటికీ మాంసం వండుకోరు ఈ 3 రోజులు ఎవరు వాళ్ళు కూడా. దానికి ప్రత్యామ్నాయంగానే కనుమ రోజు కూడా మనం గారెలు చేసుకుంటాం. అందులో ఉండే మాంసకృతులు ఈక్వలెంట్ టు నాన్ వెజ్, మినపప్పులో ఉండేది. అందుకనే మనం ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆ వీటికి చేసేటప్పుడు కూడా గారెలు కంపల్సరీ వండుతాం. అందులో మీకు ఒంటికి కావాల్సిన మాంసకృతులు, శరీరం కావాల్సిన అన్నీ వస్తాయి. అందులో ఇంకా దోశ ఇడ్లీ లాగా బియ్యం అన్నీ ఏం కలపం కదా, అచ్చంగా బియ్యం మినపప్పుతో చేసిన పిండి వంట. ఆ గారెలు తినడము, తర్వాత ఈ అలసిపోయి ఉంటారు ఈ 3 రోజుల నుంచి అందరూ రావడం, పండగ వేడుకలు, ప్రయాణం. 3 రోజులు అయిపోయాక నాన్ వెజ్తో క్లోజ్ చేసుకుని అంటే సెలబ్రేట్ చేసుకోవాలి. అందరు వచ్చారు పండగ అంటే నాన్ వెజ్ వండుకుని అప్పుడు వాళ్ళ తర్వాత బయలుదేరాలి. 3వ రోజే ఎలా వెళ్ళిపోతారు అనేది ఇంకొక జస్టిఫికేషన్. ఆ 4వ రోజు నాన్ వెజ్ వండి సెలబ్రేట్ చేసుకుని ఇది 3 రోజులు ఈ పండగ అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ వండుకుని ఆ రోజు తిని బయలుదేరుతారు అని. అందుకని 4 రోజుల పండగగా వాళ్ళు చేసుకుంటారు ముక్కనుమ అని. ఆ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు కనుమ రోజు అని అందుకే అంటారు. ఎవరు వెళ్ళరు ఎక్కడికి, అలసిపోయి ఉంటారు, అందరూ కలుస్తారు, ఈ వేడుక 3 రోజులు చేసుకుని తర్వాత వెళ్తారు. ముగ్గులు అనేది కూడా ఉత్తరాయణం వచ్చినప్పుడు సూర్యుడి గమనం ఎలా ఉందో దాన్ని రిప్లికేట్ చేసేందుకు ఆ ముగ్గు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ఆయన నార్త్ వైపు ప్రయాణం అయితే పండగ మొదలైనప్పుడేమో ఆ రథం తాడు ఇంట్లోకి వస్తున్నట్టు ముగ్గు. ఇదంతా అయిపోయి కనుమ అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడేమో ఆ రథం తాడు బయటికి వెళ్తున్నట్టు. రథాలు కూడా ఎంత పెద్ద పెద్ద రథాలు వేస్తారు, చాలా పెద్ద వేస్తారు. 1తో మొదలై 1, 2, 3, 4, 5 ఉన్న ప్లేస్ని బట్టి వేస్తారు. చూడటానికి కూడా కన్నుల పండుగ బాగుంటుంది. 4 గీతలు వేసి ఆ గీతలన్నీ ఇటు నుంచి ఇటు కలుపుకుంటూ మళ్ళీ అందులో చక్కగా పూలరెక్కలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి ఈ పండగ 3 రోజులు రంగులు వేయడం అనే తర్వాత వచ్చింది. కానీ ముఖ్యంగా పసుపు కుంకుమ వేయాలండి. అది మన శాస్త్రం ప్రకారం ఉన్నది. ముగ్గుల మధ్యలో ఎందుకంటే ప్రతిదీ మనం దైవ సంబంధమైన పూజలాగా చేసుకుంటున్నాం కాబట్టి పసుపు కుంకాలు వచ్చిన వాళ్ళకి పంచుకుంటాం. ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేస్తాం. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ వేస్తున్నారు, మిగతాదంతా కూడా రంగులతో. అవును, కానీ ఇది వెయ్యాలి, పసుపు కుంకుమ అనేది వెయ్యాలి. ముగ్గులో పూల రెక్కలు, పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తారు. ఇలాగా భోగి రోజు అదే మన కనుమ రోజు పశువుల్ని వాటిని అలంకరించి వాటికి సెలవు రోజు ఇవ్వడం, వాటిని ఆదరించి అన్నీ అలంకరణ చేయడం, శుభ్రం చేయడం.
ఆ రోజు వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రయాణాలు ఎవరికి ఎక్కడికి కట్టరు, గారెలు తినాలి కంపల్సరీ, మినుము తినాలి. ఇది ఆ రోజు చేసుకోవాల్సిన మినుము. అంటే సున్నుండలు ఇలాంటివి కూడా కొంతమంది చేస్తారు. ఓన్లీ గారెలనే కాదు, మినప్పప్పుతో చేసిన పిండి వంటలు ఏమి ఉన్నాయో అవి చేసి నివేదన చేసుకుంటారు. అంటే సున్నుండలు, గారెలు, ఆవడలు. అది మామూలుగా చూస్తే హెల్త్ పరంగా ఒంట్లో ఉన్న ఈ చలి నుంచి తగ్గించడానికి వేడి పుట్టించేవే అన్నీ తింటున్నారు ఈ 3 రోజులు. నువ్వులు, బెల్లము, మినపప్పు. అంటే మళ్ళీ ఈ ఎండాకాలానికి అలవాటు చేయడం అంటే లోపల ఉన్న ఎక్స్ట్రా వాటర్ రిటెన్షన్ ఏదైతే ఉందో జలుబు తత్వం చేరేది అవన్నీ కూడా పోతాయి. అంటే లోపలికి తీసుకునే పదార్థాలు వేడి చేసేవై ఉండాలి. చలికాలంలో ఎక్కువగా మనం ఆహారం తీసుకోలేము, ఇంతకాలం సరిగ్గా తిని కూడా ఉండం కాబట్టి ఒక్కసారిగా కాస్త మళ్ళీ రిఫ్రెష్ అవ్వడం, లోపలంతా క్లీన్ చేసుకోవడం, డీటాక్స్ అని అవన్నీ మనం ఎలా చెప్పుకుంటున్నామో ఈ సీజన్ మారేటప్పుడు ఒంటిని కూడా దానికి సమాయుత్తం చేసేటట్టుగా మనం దానికి అలవాటు చేస్తాం తిండి ఈటింగ్ హ్యాబిట్స్లో. బాగా చెప్పారండి కర్మ గురించి. ఇకపోతే ఇప్పుడు సంక్రాంతి పండుగ దారి తప్పిందా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది సాంప్రదాయం, కానీ సాంప్రదాయానికి భిన్నంగా కోడి పందాలు, పేకాట, రకరకాల డ్యాన్సులు అంటే చూడకూడనివి చాలా మనం చూస్తున్నాం. అసలు ఇప్పుడు ఇదే సంక్రాంతి అనేటట్టుగా తయారైంది పరిస్థితి. అసలు ఏమంటారు? కరెక్ట్ కాదని అనిపిస్తుంది, కానీ అంటే మిమ్మల్ని నన్ను అందరూ వాయిస్తారు. ఎందుకంటే ఎంజాయ్మెంట్కి రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ కొంత సంప్రదాయం సంస్కృతి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు చాలా చోట్ల ఒకప్పుడు మీరు చూసుంటే 70s 80s మూవీస్ తీసిన వాటిల్లో పెళ్లి సీన్ చూపించగానే పక్కన ఒకళ్ళు చాపేసుకుని 10 మంది మగవాళ్ళు కూర్చొని పేకాడుకునే దృశ్యాలు పాపు రమణ, విశ్వనాథ్ సినిమాల దగ్గర నుంచి ఉండేవి అవన్నీ. అది సరదాగా చేసుకుంటారని. సరదా ఏమిటి, పెళ్లిలో ఇంత వచ్చి అందరినీ కలవడం, పెళ్లి చూడడం కదా కావాలి, అక్కడ పేకాట ఏమిటి ఉంటారు మరి. అంటే తాగుడికి అలవాటు పడినవాడు, ఆడడానికి అలవాటు పడినవాడు, ఈ టైప్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అలాంటి కంపెనీ కోసమే చూస్తూ ఉంటారు. కానీ అది సరదా అనేది వ్యసనంగా మారింది. ఇది 3 రోజులు వచ్చాయి పండగలు. అందరూ అత్తవారింటికో బంధువుల ఇంటికో వెళ్తారు, అమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడో. బావగారులు, బావమరుదులు, మేనమావులు అందరూ చేరుతారు. ఒకళ్ళకి 10 మంది అలవాట్లు ఉన్న వాళ్ళు చేరేసరికి వాళ్ళ పాస్ట్ టైం అది. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అది. ఇలాగే కోడి పందాలకు కూడా అసలు కోడి పందాలు మామూలుగా చిన్న లెవెల్లో ఏదో ఉండి వాటికి కూడా పశువులు, పక్షులు వీటికి కూడా ఏదో పెట్టినట్టుగా స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు పశువులను ఎలా అయితే మనం కనుమ రోజు చేసుకుంటున్నామో ఇంట్లో ఉన్న కోడిలు వీటన్నిటికి ఏది తొందరగా వెళ్తుంది ఏదో చిన్నగా మొదలై ఉండొచ్చు. అది ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితికి చేరిందంటే పందాలు పెట్టుకుని దాని మీద కోట్లు బెట్టింగ్లు. ముఖ్యంగా రాజమండ్రి సైడ్ అటువైపు అంత గుంటూరు, రాజమండ్రి అటువైపు వెళ్తే కోనసీమ అంతా కూడా బెట్టింగ్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ చెప్పండి. అందుకని గవర్నమెంట్ కొంచెం వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఇలా కంట్రోల్ చేయడం, అంటే ప్రైవసీకి మనం ఇంక్లూడ్ అవ్వలేం, కానీ కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టాయి. ఇంతంత లిమిట్స్ దాటి ఎవరు బెట్టింగ్ ఇది చేయకూడదు అవన్నీ మన కోసమే. రూల్స్ అన్నీ ఉంటాయి, నిర్భయ చట్టాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఫాలో అయ్యేది ఎవరు? పైకి కనిపించేది 10 కోట్లే ఖర్చు పెట్టారు అని ఉంటుంది. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం దీని మీద బెట్టింగ్లు జరుగుతాయని ఆథెంటిక్ న్యూస్, రిపోర్టెడ్ న్యూస్లు అలా చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ కోడి పందాలని కూడా వాళ్ళు జంతువుల్ని అడ్డం పెట్టుకుని, మరి నిజానికి జంతువుల్ని ప్రేమించే ఆర్గనైజేషన్స్, అమలా గారి బ్లూ క్రాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మామూలుగా రోడ్డు మీద కుక్కలు వీటన్నిటికి ఇదైతేనే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు చెప్పండి. ఒక జంతువుని సర్కస్లోనే మనం రకరకాల ఫీట్లు చేయిస్తుంటే అవన్నీ బ్యాన్ చేశారు కదా. జంతువుని ఎక్స్ప్లాయిట్ చేయడం ఏంటి నీ సరదా కోసం?